ఆ దెబ్బల తాకిడికి తట్టుకోలేక కుయ్యో ముర్రో అంటూ అరుస్తూ రక్తం కక్కుకుంటున్నారు అందరూ. ఆ గాలితోటే వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తినంతా పీల్చేస్తూ కళ్ళెర్రగా చేసుకొని, చెప్పండ్రా అసలు మీకు ఆ విషం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు చెప్పండి అని అరుస్తుంటే, చావు దెబ్బలు తిని ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేక అలా గాల్లోనే వేలాడిపోతూ అందులోంచొకడు, ఇదిప్పుడు ఎందుకు అడుగుతుందో అర్థం కాకపోయినా తిరిగి ప్రశ్నించే శక్తి కూడా లేక, మాకు తెలీదు మేడం, మేము జస్ట్ వాళ్ళ దగ్గర పనిచేసే మనుషులం అంతే. ఇలాంటివన్నీ మా ముఠానే మా గవర్నమెంట్తో కలిసి డిస్కస్ చేసుకుంటుంది. వాళ్ళకు మాత్రమే ఇలాంటి విషయాలు తెలుస్తాయి, మాకేమీ తెలీదు అని బలవంతంగా చెప్తుంటే, ఏంటి ఏం తెలీదా అంటూ చెప్పినోడి చెంప పగలగొడుతుంది శైలు రక్తం కక్కుతూ. నువ్వెంత కొట్టినా ఏం చేసినా ఎన్ని పిశాచి ప్రయత్నాలు చేసినా మా నుంచి నీకు ఈ నిజం ఏదీ దొరకదు, ఎందుకంటే అసలు మా దగ్గర నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు అంటుంటే, అందరి వంక అసహ్యంగా చూస్తూ ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు అని కోపం అంత